విశాఖ పెదగదిలి ఎస్సీ కాలనీ డోర్ నెంబర్ 8-21లో తమకు రావాల్సిన భాగాన్ని తమకు ఇప్పించాలని కోరుతూ ఇద్దరు మహిళలు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. అనంతరం న్యాయపరంగా తగు చర్యలు తీసుకుంటామని, తమ స్థలాన్ని ఎవరు ఆక్రమించకుండా చూడాలని అధికారులను సైతం కోరారు. ఎంతవరకు హద్దులు చెప్పండి. మొత్తం 200 గజాలు. 200 గజాలు అయితే ఒక ఆవిడ పెళ్ళి అవ్వలేదు. నలుగురు మట్టిలు ఉన్నాం కాబట్టి నలుగురు పంచుకోవాలి. గజవతి గజలు 2 గజాలు 2 గజాలు. ఆ తర్వాత రావాల్సిన 4వ వాట హద్దులన్నీ ఇదే చూపించండి. అవి చూపించండి, ఎంతవరకు ఉందో అని మీరు చూపించండి. చూపించండి. సాలార్ జగదీష్ అన్నది ఎవరండి? పిన్ని కొడుకు. మీ తమ్ముడు. అమ్మగారి పేరు గురువు శాంతమ్మ, నా పేరు మా నాన్న అమ్మ ఇచ్చిన పేరు గురువు పైడమ్మని ఇస్తారు. మా అత్తగారి పేరు కాంతమ్మ పెట్టారు. ఏంటి తండ్రికి 5 ఆడపిల్లని పుట్ట మగవాళ్ళు ఎవరు లేరు. అయితే 5 వచ్చిన ఒక అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, 2 అమ్మాయికి. ఆ అమ్మాయి పెళ్ళి అవ్వకపోతే ఆ అమ్మాయి అమ్మని కనిపెట్టుకొని ఉండేది. నాన్నగారు పిచ్చింగ్ ఆడవాళ్ళు జాబ్ చేసేవారు. జాబ్ చేసిన తర్వాత టీపీ జబ్బు వచ్చి చచ్చిపోయాడు నాన్నగారు. ఎప్పుడు 60 సంవత్సరాలు అవుతా నాన్నగారు చచ్చిపోయాడు. అప్పటి నుంచి కూడా మేము రావడం పోవడం అన్నీ చేసి కష్టం సుఖం అంతా మేము చూసుకొని మా కష్టపడి మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం. మా అమ్మ నాన్న సార్ మాకు రూపాయి ఇవ్వలేదు. మేము కష్టపడి మేము పెళ్ళిళ్ళు చేసుకున్నాం. అప్పుడు నాన్నగారు పింఛన్ ఎంత వచ్చింది, అమ్మకి 50 రూపాయలు వచ్చి పింఛన్. ఆ 50 రూపాయల వల్ల అలాగే మా ఎక్క చెల్లి నలుగురు కష్టపడి చాలు. డోర్ నెంబర్, అడ్రస్ అండి. ఓకే, మీ పేరు? సార్ నా పేరు గౌరీ, మల్లాడి గౌరీ. ఇక్కడ గురుమూడి శాంతమ్మ, గురుమూడి సోములు సంబంధించిన ఆశ 200 గజాలు ఇక్కడ ఉంది. ఎక్కడమ్మా? పెద్దగా తెలియ కోలమామ గుడికి ఎదురుగా 18-21. ఓకే, అదొకటి. ఇంకా 2 ఉన్నది కంప్లైంట్ ఒకటి 18-56. ఎన్ని గజాలు? 200 గజాల్లోని ఈ 5 కూతురికి సమానంగా వాటాలు రావాలి. రెండో కూతురు పెళ్లి అది అవ్వక ఇన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండబట్టి మేము ఆస్తి వాటాలు అడగలేదు. అయితే ఆవిడ 2022లో 2023లో ఆవిడ మరణించింది. 9వ నెల 21 మరణించారు. ఆ తదంతరం మేము ఆస్తి వాటా మాకు ఇవ్వాలని మేము అడుగుతుంటే ఇందులో మీకు వాటా లేదు, ఇదంతా నాది అని అంటుంది. ఈ ఊరు పెద్ద మనుషులతో కూడా పిన్ని తాలాడు సోలమ్మ జగదీష్ ఆమె కూతురు కూడా వస్తున్నారు, వాళ్ళ అల్లుడు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఏం పని? వాళ్ళ సొంతది ఏమైనా ఉన్నదా? వాళ్ళకి రాసిచ్చినట్టు మా తాతయ్య మా అమ్మమ్మ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా చూపించమన్నట్టు మేము రాము. ఇందులో కానీ మాకేంటంటే మాకు బిల్డర్ వస్తున్నాడని మాకు కబురు అందింది. మాకు ఎవరో ఫోన్ చేశారు. ఇక్కడ కానీ ఏ బిల్డర్ కానీ వస్తే మట్టుగా అవ్వని పని లేదు. ఎందుకంటే మా సంతకాలు ఉన్నాయి. మా వాటా కోసం మేము పోరాడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. మా పెద్దమ్మ చచ్చిపోయిన దగ్గర నుంచి మా వాటా ఇవ్వనని అడుగుతున్నారు. ఎలాగ ఇవ్వని అంటున్నారని. మా 50 గజాలు మాకు రావాలి, 200 గజాలు మా 50 కోసం మేము పోరాడుతున్నాం. అదే సార్, మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయంగా రావాలి. ఇది వారసులు అంటే మేము ఉన్నాం, ఇంటి మీద 4 వారసులు ఉన్నాం. కూతురు నాకు వాటా ఉందని ఆవిడ వస్తుంది. తాలాడు జగదీష్ కూడా నాకు వాటా గురుముడు సోములు పుట్టిన వాళ్ళు అందరూ 5 పిల్లలు పుట్టారు. కాబట్టి 2 పిల్లలు ఎలాగ ఎక్స్ట్రా మేము ఆల్రెడీ మమ్మల్ని కొట్టడానికి వచ్చేసారు. అయితే మా వాటాకి మేము వచ్చాం. మా పెద్దమ్మ ఉన్నంతసేపు పంచుకోవద్దమ్మా, నేను ఎక్కడ రోడ్డును పడతాను అనుకుంటూ ఆవిడ ఉన్నది. ఆవిడ జీవెంస్లో పనిచేసి ఆవిడ డబ్బు ఆవిడ ఉద్యోగం మా చిన్న పిన్న రాయించింది. మేము ఆవిడ రూపాయి కూడా మేము తెలియదు. మా దీంట్లో అయితే మా వాటా మాకు న్యాయంగా రావాలని హక్కుదారులుగా మేము వచ్చి మా కమ్మలీలు మేము సదును చేసుకున్నాం సార్. అందులో తాలాడి జగదీష్, తాలాడి సోలమ్మ, తాలాడి దానవేను వాళ్ళ అల్లుడు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. 2025 జనవరి 18వ తారీఖున
గొడవ జరిగింది. మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పెట్టాము. ఆడి పైన కేసు కూడా పెట్టారు. సరే మామూలు చెప్పండి అన్నమాట ఉంది. ఓకే. అలా అని తిరిగితే పోలీసులు కూడా మాకేం చెయ్యట్లేదు. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని పోలీసులు మమ్మల్ని అడుగుతున్నారు. మరి వాడి దగ్గర ఉన్నాయా? వాడికి ఎవరైనా రాసి ఇచ్చినట్టు ఏమైనా ఆ మొక్క అడగాలి కదా. పోలీసులు అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు? దేనికి అడగట్లేదు అసలు. అతను మమ్మల్ని అడుగుతాడు ప్రూఫ్. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని మమ్మల్ని సీఏ గారు అడుగుతారు. దేనికి? ఆడపిల్ల మొగుడింటి దగ్గర ఉంటుంది కానీ అమ్మగారింటి దగ్గర కనిపెట్టుకుని ఉంటుంది కదేంటి? అవునా కదా? ఎవడికో జరక్క ఇలాంటాడు ఆడంగి వేదవులు అయితే వస్తారు అత్తగారింటి దగ్గర సొమ్ము తిట్టడానికి. అవునా కాదు? మా తండ్రి గారు పని చేస్తున్నారు, మా అమ్మగారు అత్తగారింట్లో ఉన్నారు. వచ్చారు అత్తమాలకి అమ్మగారింటి దగ్గర కనిపెట్టుకోండి. కానీ పిల్లలు లేరా? సంవత్సరం లేదా? మాకు కావాలి న్యాయంగాన. అర్థమైందండి. ఇందులో బిల్డర్లు వచ్చి ఎవడైనా వచ్చి ఇది నాది, ఈ ఇంట్లో ఉన్న సోములమ్మది కూడా నాది అనడానికి రైట్స్ లేదు, కట్టడానికి కూడా వీలు లేదు. అర్థమైందండి.